యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 14వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యం. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు యేసు ప్రభువును చూసి ఆనందించి వారి కానుకలను అర్పించారు. వారు బంగారము, సాంబ్రాణి, బోలము యేసు ప్రభు పౌత్ర సన్నిధిలో సమర్పించారు. వారు సమర్పించినటువంటి కానుకలు యేసు ప్రభువు వ్యక్తిత్వానికి సంకేతాలు. మొట్టమొదటిగా వారు బంగారాన్ని అర్పించారు. ఎందుకంటే యేసు ప్రభువు రాజు. యేసు ప్రభు రాజు అని సూచించడానికి రాజరికానికి సంబంధించినటువంటి బంగారమును సమర్పించారు. రెండవదిగా వారు సాంబ్రాణిని సమర్పించారు. ఎందుకంటే యేసు ప్రభువు దేవుడు, దైవ కుమారుడు. సాంబ్రాణి, ధూపము దేవునికి అర్పించాలి. లేవియకాండము 2వ అధ్యాయం వచనములు 1 నుంచి 2 వరకు సాంబ్రాణి దేవునికి అర్పించాలని చెప్పడం జరిగింది. ఆ సాంబ్రాణిని యేసు ప్రభు సన్నిధిలో వారు ఎందుకు సమర్పించారంటే యేసు ప్రభు దైవత్వాన్ని వారు గుర్తించారు. మూడవదిగా వారు బోలమును సమర్పించారు. అది యేసు ప్రభువు మనిషి కుమారుడు అని సూచిస్తుంది. ఎందుకంటే మనిషిగా అవతరించిన యేసు ప్రభువు మరణించినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వాక్యములో బోలమును వాడుకొని ఆయనను సమాధి చేశారు. అది ఆయన మానవత్వానికి గుర్తు. ఈ విధముగా బంగారము యేసు ప్రభువు రాజు అని సూచిస్తుంది. సాంబ్రాణి యేసు ప్రభువు దేవుడని తెలియజేస్తుంది. బోలము యేసు ప్రభువు మనిషి కుమారుడు అని తెలియజేస్తుంది. ఈ 3 విధాలైన యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని గ్రహించి యేసు ప్రభువును మన రక్షకునిగా స్వీకరించి మనం ప్రార్థిద్దాం. యేసు ప్రభు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.